హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ముఖ్య అంశాలు చూసినట్లయితే నేడే ఏపీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈరోజు అయితే తెలుస్తుంది. నెక్స్ట్, టీచర్ల అక్రమ బదిలీలు రద్దు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్, ఎవరికి పట్టని గ్రంథాలయాలలో భారీ ఖాళీలంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్, వాలంటీర్లు ఉంటారా లేదా నేడే నిర్ణయం. నెక్స్ట్, ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వంది 17,727 ఖాళీలు ఉన్నట్లుగా ఇందులో అయితే తెలుస్తుంది. సో గైస్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే? సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే వాలంటీర్లు ఉంటారా లేదా నేడు క్లారిటీ. వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా లేదా అనే దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై చర్చ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యేలు తలెత్తనున్న ప్రశ్నలకు మంత్రి వీరాంజనేయులు సమాధానం ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం కూడా పెంచుతామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓకేనా? మరి సచివాలయ వ్యవస్థలో వీటిని ప్రారంభించడం అయితే జరిగిందండి. ప్రతి సచివాలయానికి కొంతమంది వాలంటీర్లను అటాచ్ చేస్తూ, కొన్ని ఇళ్లను కూడా వారికి అటాచ్ చేస్తూ మరి వర్క్ అనేది చేపించడం అయితే జరిగింది. సో మరి ఈరోజు వారి యొక్క భవితవ్యం ఏంటి అనేది మనకైతే క్లారిటీ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఖాళీలు వచ్చేసి 17,727 ఖాళీలండి. కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేస్తుందండి. అందులో డిగ్రీ అర్హతతో 17,727 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయండి. ఓకేనా? మరి ఇందులో దరఖాస్తు చివరి తేదీ జూలై 24గా మనమైతే చెప్పుకోవచ్చు. టైర్ 1 పరీక్ష, టైర్ 2 రెండు ఉంటాయండి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో టైర్ 1, టైర్ 2 వచ్చేసి డిసెంబర్. వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in వెబ్సైట్లో అయితే మనము చూడవచ్చు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయండి. హై క్యాడర్ ఉద్యోగాలు. ఎస్ఎస్సిలో సిజిఎల్ అంటే హై క్యాడర్, ఇది డిగ్రీ అర్హతతో ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి చూడండి. ssc.gov.in వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్, ఎవరికి పట్టని గ్రంథాలయాలు. పాఠశాలల్లో అకాడమిక్ గ్రంథాలయాల ఊసేది. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాల కొరత. పలుచోట్ల తలుపులు కూడా తెరుచుకునే లైబ్రరీలు. భర్తీ కానీ లైబ్రేరియన్ల పోస్టులండి. ఓకేనా? గత ప్రభుత్వము లైబ్రేరియన్లలో ఉండేటువంటి డిజిటల్ లైబ్రరీస్, ఎవరైతే గ్రామానికి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి చాలామందిని రిక్రూట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము వాటిని పట్టించుకోకుండా పోయిందండి. అయితే ఇప్పుడు మరి భర్తీ కాకుండా చాలా పోస్టులు అయితే, లైబ్రేరియన్ పోస్టులు అయితే ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు ఫ్రెండ్స్. ఎవరైతే బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కోర్సులు చేశారో, డిప్లొమా కోర్సులు చేశారో వారైతే ఈ ఉద్యోగాల కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము వీటిని పట్టించుకోకుండా అలాగే వదిలేసిందండి. ఓకేనా? మరి ఈ ప్రభుత్వమైనా కూడా మరి భర్తీ కాకుండా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు అంటారండి, డిఎస్సి ద్వారా భర్తీ చేసే నాన్ టీచింగ్ పోస్టులు, లైబ్రేరియన్ కావచ్చు, కొన్ని జూనియర్ అసిస్టెంట్ ఉంటాయి, అటెండర్ పోస్టులు ఉంటాయి. వీటన్నిటిని కూడా మరి వాటిపైన కూడా పరిశీలన చేసి సాధారణ డిగ్రీ, ఇంటర్ అర్హతతో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం కల్పించాలని అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. నెక్స్ట్ వన్, టీచర్ల బదిలీలు రద్దు అంటూ మరొక అప్డేట్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. 917 మంది బదిలీల ఫైలును తిరస్కరిస్తూ సీఎం కీలక నిర్ణయం.
బొత్స హయాంలో అడ్డగోలు బదిలీలు, పలు దఫాలుగా 2400 మంది ట్రాన్స్ఫర్, టీచర్ల నుంచి 100 కోట్ల వసూలు, ఎన్నికలకు ముందు చేసినవి ఇప్పుడు రద్దు అంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. మరి ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు బదిలీ ఆఫర్లు పొందిన 917 మంది బదిలీలను రద్దు చేసింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు పలు దఫాలుగా అప్పటి ప్రభుత్వం భారీగా అక్రమ బదిలీలు చేసింది. వాటిలో 653 మంది బదిలీలను అప్పటి సీఎం రాటిఫై చేయడం అయితే జరిగింది. 917 మంది ఆర్డర్లు ఇచ్చిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని రాటిఫై చేయలేకపోవడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా. సో మరి ఏవైతే బదిలీలు ఉన్నాయో ఆ బదిలీలను అయితే నిలిపివేయడం జరిగింది ఎట్ ప్రజెంట్, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. సో ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామంది ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, అంతేకాకుండా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కేసు అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారండి. సో జాబ్ క్యాలెండర్ జనవరి 1, 2025కు తప్పకుండా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందండి. ఇక ఏపీ కానిస్టేబుల్ కేసు మనకు ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఒకటి, హోంగార్డులు ఆ కేసును వెనక్కి తీసుకోవచ్చు, లేదా ప్రభుత్వం కూడా వాటి అంటే హోంగార్డులు వేసినటువంటి ఆ కేసును పరిష్కరించి వారికి కొంత రిజర్వేషన్ కూడా ఇచ్చి వాటిని ఓకే చేయవచ్చు, ఆ కేసును లేకుండా చేయవచ్చు. ఓకేనా. సో మార్కుల విషయం అంటే ప్రభుత్వమే 3-4 మార్కులు అయితే కలిపే యోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఈ డిసెంబర్లోగా మరి కంప్లీట్ చేయనున్నారండి. పాతగా ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో ఈ డిసెంబర్ లోపు ఈవెంట్స్ కండక్ట్ చేసి కంప్లీట్ చేయనున్నారు. సో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుందండి జనవరిలో. ఓకేనా. జాబ్ క్యాలెండర్లో భాగంగా వాటిని కూడా కలిపి మనకు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా. ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.